దాన్ని ఏమంటారు మీరు చెప్పినట్టు కట్ట తెగడం వల్ల మునగల, కట్ట తెగితే ఆ చుట్టుపక్కల ఏరియా వరకే మునుగుతుంది. అదే గండి వలన వచ్చేది ఆ చుట్టుపక్కల వాళ్ళకే, కానీ గేట్లు ఎత్తడం వల్ల వచ్చినాయి. గేట్లు ఎత్తడం వల్ల సింగనగర్ మీద పడ్డాయి, లేకపోతే గేట్లు ఎత్తకపోతే సింగనగర్కి రాదు వాటర్. అది గేట్లు మూసేసి చాలా ఏళ్ళయింది, అప్పటి నుంచి రాలా అది. మళ్ళీ గేట్లు ఎత్తడం వల్ల వచ్చింది. గండి కొడితే కనుక గండి కొడితే పడితే అక్కడ వరకే ఉంటది. గేట్లు ఇటు ఎత్తకూడదు, నదిలోకి ఎత్తాలి. నది ఎక్కువ నీళ్లు ఉండేటప్పటికి గేట్లు ఇటు ఎత్తారు. ఎత్తిన దాంట్లో ఆ రోజు లోపం వల్ల ఏంటంటే ప్రజలకి సమాచారం ఇవ్వకపోవడం, ప్రజల్ని లిఫ్ట్ చేయకపోవడం అక్కడి నుంచి. అది అది ఇరిగేషన్ వాళ్ళు రాత్రి ఏదో నిర్ణయం తీసుకున్నారు, ఈ లోపల రాత్రి నిర్ణయం ఎట్లా అవుతుంది? అది సాయంత్రం 5ంటికి తీశారు, రెండో రోజు పొద్దునికి సింగనగర్ అవన్నీ మునిగినాయి. రాత్రికి నువ్వు గేట్లు ఎత్తినప్పుడు మైక్ పెట్టి అనౌన్స్ చేసిన మొన్న చేశారు, అంటే ఈ లోపల సమాచారం రాలేదు కదా. అదే చెప్పేది, చెయ్యకుండా మోసం చేశారు పబ్లిక్ ని, అది వేరు. ఇక్కడ వచ్చేటప్పటికి ఒకటి, ఈ కాలువలు కట్టేదాకా పనులు ఆపడం అసాధ్యం. ఎందుకంటే కాలువలు కట్టడం పూర్తవ్వాలంటే కనీసం నాకు తెలిసి 2 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు ఇవాళ అక్కడ ఉన్నటువంటి ఆ నీరు కొండ నీళ్ల దగ్గర నుంచి పొలాల్లో ఉన్న నీళ్ళన్నింటినీ మళ్ళీ రేపు పైపుల ద్వారా అటుకు పంపించుకోవాలా. ఇది మళ్ళీ ఉండవల్లి దగ్గర ఉన్నటువంటి వాటర్లోకి పూసి ఆ కాలువలోకి, దాని నుంచి కృష్ణానదిలోకి పంప్ చేయాల్సింది ఖచ్చితంగా.